నమస్కారం అండి. ఈరోజు అమెరికా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటించడానికి మాధవీలత గారు భారతదేశం నుంచి వచ్చారు. సనాతన ధర్మమే ధ్యేయంగా సేవ్ టెంపుల్స్ ముఖ్య ఉద్దేశంగా వచ్చారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మాధవీలత గారు. అమెరికా యాత్ర ఎలా జరుగుతుంది? చాలా అద్భుతంగా జరుగుతోంది. అద్భుతం అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న మా అమెరికన్ హిందూస్ ఎవరెవరైతే ఉన్నారో ఈ స్థానికులు వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానం, దూరంగా ఉన్న భారతదేశానికి దూరంగా ఉన్నాము అన్న ఒక తపన, ఇవన్నీ కూడా ఒక అందమైన ప్రేమ రూపంలో అలా నా మీద వెదజల్లుతూ ఉంటే అది కూడా ఎంత అదృష్టం ఉండాలి పొందడానికి అనిపిస్తోంది. మీరు న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, తర్వాత బోస్టన్, ఇంకా టెక్సాసు, కాలిఫోర్నియా ఇలాంటి రాష్ట్రాలు కూడా వెళ్తున్నారు. మీరు అంటే కొంతమంది కార్యకర్తలతో కూడా కలుస్తున్నారు. అంటే ఎందుకు ఇలా మీ సనాతనంని ఎందుకు ప్రమోట్ చేయదలుచుకున్నారు? అంటే విశ్వవ్యాప్తంగా ఎంతమంది అయితే భారతీయులు భారతదేశం నుంచి వెళ్ళి వాళ్ళ వృత్తిరీత్యా కానీ జీవనోపాధి కోసము ప్రపంచంలో రకరకాల దేశాల్లో స్థిరపడ్డారో వాళ్ళందరికీ కూడా ఈరోజు అమెరికా నుంచి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు ఎక్కడైతే మీ జీవనాధారాన్ని వెతుక్కున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్నారు, మిమ్మల్ని మీరు ముందు అమెరికన్ హిందూ కింద గుర్తించుకోవాలి. ఆ తర్వాత ఎవరి అమెరికన్ హిందూ, వీళ్ళేం పాటించాలి అంటే సనాతన హిందూ ధర్మాన్ని పాటించాలి. తమని తాము భారతీయులమని చెప్పాల్సిన అవసరం లేదు. తమని తాము వాళ్ళ అమెరికన్ హిందూ కింద చెప్పుకోవాలి. సనాతన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. అఖండ సనాతన ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించాలి. అంటే ఒక హిందువు ఎక్కడ ఉన్నా ఇంకో హిందువుకి నేను ఉన్నాను నీ కోసము. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందూ చనిపోయాడు. ఇప్పుడు ఆ హిందువుని మీరు ఏమంటున్నారు? బంగ్లాదేశీ హిందూ అంటున్నారు కదా, భారతీయ హిందూ అనట్లేదు కదా. కానీ ఎవరతను? మరి ఏ దేశానికి తనను తాను కనెక్ట్ చేసుకోవాలి అని ఒక పెద్ద ప్రశ్న మిగిలిందా లేదా? ఈరోజు పాకిస్తాన్లో హిందూ ఉన్నాడు, ఇబ్బందులు పడుతున్నారు, పాకిస్తానీ హిందూ అంటున్నాం. కాబట్టి ఇంకా ఇది కేవలం భారతదేశంతో పరిమితం చెయ్యకూడదు. దీన్ని అఖండ విశ్వ సనాతన హిందూ ధర్మం వాళ్ళు, అందులో భారతదేశం ఒక భాగం. అమెరికన్ హిందూ, ఇంగ్లాండ్ హిందూ, బంగ్లాదేశ్ హిందూ, శ్రీలంకన్ హిందూ, మలేషియన్ హిందూ, మిడిల్ ఈస్ట్ హిందూ, ఆస్ట్రేలియన్ హిందూ, న్యూజిలాండ్ హిందూ, భారతీయ హిందూ. అంటే నాలో వస్తున్న ఒక కొత్త చైతన్యం ఏంటి అని అంటే, విశ్వవ్యాప్తంగా ఉన్న హిందూ ఒక్కటవ్వాలి. అది బహుశా ఈరోజు నేను దీన్ని ఒక లక్ష్యంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే ఒక కొత్త ఆలోచన రావడంతో పాటు ఈ ఆలోచన అమెరికా మీద, ఈ గడ్డ మీద పుట్టడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఎందుకంటే అమెరికా ఇస్ అ సూపర్ పవర్. సో ఇక్కడ భారతీయుడు ఇంకా భారతీయుడు కాదు, అమెరికన్ హిందూ. అతను ఆ పరివారాలు అమెరికన్ హిందూ, వాళ్ళ పిల్లలు అమెరికన్ హిందూస్. సో వాళ్ళు సనాతన హిందూ ధర్మశక్తితోటి అమెరికా భూమిని శక్తివంతం చెయ్యాలి. ఇక్కడ న్యాయం ఉండాలి అని కోరుకోగలగాలి, ఇక్కడ ధర్మం ఉండాలి అని కోరుకోగలగాలి. దాని వైపు ఒక సనాతన హిందువుకి ఆ ధర్మం అర్థం విలువ తెలుసు కాబట్టి, సంపూర్ణంగా తెలుసు కాబట్టి హిందువులంతా ఒక్కటై అమెరికా భూమి మీదైనా కులము, ప్రాంతము, భాష అన్న భేదాలు లేకుండా అందరూ కలిసి ఈ గడ్డ పైన, ఇక్కడ గడ్డకు విశ్వాసం చూపిస్తూ, అంటే అమెరికాకి విశ్వాసం చూపిస్తూ ఇక్కడ సనాతన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకొని ఐకమత్యంగా వెళ్ళాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం అవ్వాలి. అప్పుడు అమెరికాలో, లండన్లో హిందువులు ఒకటి అవ్వాలి, ఇది చూసి ఆస్ట్రేలియాలో హిందువులు ఒకటి అవ్వాలి. ఇలా అయినప్పుడు ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ హిందువు మీద కూడా అత్యాచారం చేసే ధైర్యం ఇంకెవ్వరికీ రాదు. అది నా లక్ష్యం.
మిమ్మల్ని చూస్తుంటే ఒకప్పుడు వివేకానంద స్వామి చికాగోలో అమెరికా పర్యటనలో ఉన్నట్టుగా ఇప్పుడు మిమ్మల్ని అభినవ వివేకానంద స్వామితో పోల్చవచ్చా? మీరు దానిపై మీ అభిప్రాయం? పాపం వివేకానంద స్వామి వచ్చినప్పుడు ఆయన ఒక్కడిగా వచ్చాడయ్యా అమెరికాకి. ఆయన నాకన్నా మహానుభావుడు. ఈరోజు 5 మిలియన్ల అమెరికన్ హిందూస్ ఉన్నారు ఈ గడ్డ మీద. సో వివేకానంద గారు ఒక్కరే వచ్చి అంత సాధించగలిగితే మాధవీలత వెనకాల ఈరోజు 5 మిలియన్ల అమెరికన్ హిందూస్ ఉన్నారు. సో ఎన్ని రెట్ల వివేకానంద కర్తవ్యాన్ని నిర్వర్తించగలగాలి మనము, ఎన్ని రెట్లు వివేకానంద గారు చేసిన దానికన్నా చెయ్యగలగాలి ఈరోజు మనం. ఆయన నాంది పలికి విత్తనం వేసి వెళ్ళారు. ఇవి 5 మిలియన్ల మొక్కల కింద తయారవ్వాలి, అలా కోరుకుంటున్నాను. మీరు ఈరోజు మాట్లాడినప్పుడు భార్యాభర్తల సంబంధాల గురించి, ఇంట్లో ఆది పరాశక్తి మగవాళ్ళ గురించి బాగా ఆర్టికులేట్గా మాట్లాడారు. దీనిపై మీ స్పందన? నేను చెప్పిన దాని మీద నేనే స్పందించాలా? భార్య భర్త అనే ఈ బంధము మనకు తెలుసో తెలియకుండా జీవితంలో చాలా వాటి మీద ప్రభావం చూపిస్తుంది. భార్యాభర్త అనే అనుబంధము సనాతన హిందూ ధర్మంలో ఏ ఒక్కరిని ఎక్కువ కానీ తక్కువగా కానీ చేసి చూపించలేదు. కానీ కాలక్రమేణా అంటే టైం పాస్ అవుతున్న కొద్దీ ఎక్కడో ఒక చోట వేరే మత ప్రభావం మన మీద పడడం చేత సనాతన హిందూ స్త్రీ అణగబడింది, తొక్కబడింది. ఇది మనం ఇంకా ఇప్పుడు నవీన యుగంలో దీన్ని తెలుసుకొని స్త్రీని మళ్ళీ శక్తివంతురాలుగా సనాతన హిందూ ధర్మంలో చెయ్యాలి. ఎందుకంటే మనము వేరే మతాలలాగా ఆడపిల్ల మొహాలు మూసేసి తల నుంచి కాళ్ళ వరకు వాళ్ళని బందికానాలో వేసేసి వాళ్ళని మనం మతం అనే పేరు మీద అణిచి ఇలాంటి సాంప్రదాయం మంది కాదు. కాబట్టి ఇప్పటికైనా మగవాళ్ళు కూడా పురుషులు కూడా చక్కటి తండ్రిలాగా ఎలా ఉండాలి అని తపన పడుతున్నారు. ఒక చక్కటి భర్త అవ్వాలి అని కూడా తపన పడగలిగితే అటువంటి పరివారాలలో ఏ కష్టాలు నష్టాలు రావు. ఎందుకంటే ఒక చక్కటి దాంపత్యంలో భార్యాభర్తలు ఏమీ చెప్పకనే చక్కటి తల్లిదండ్రులు అవుతారు. కానీ ఓ చక్కటి తల్లిదండ్రులు ఉన్న ఇంట్లో చక్కటి భార్యాభర్తలు ఉండాలి అనే రూలు లేదు. మీ అమెరికా యాత్ర మొత్తము నో పాలిటిక్స్, ఓన్లీ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. సేవ్ టెంపుల్స్ ఆర్గ్ నుంచి మీరు వచ్చారు. సో మీరు ఎలా దాని మీద కామెంట్? పాలిటిక్స్ అనేది సనాతన హిందూ ధర్మంలో ఒక చిన్న భాగం అయ్యా. అదే మొత్తం కాదు, అదే అనంతం కాదు. ఇప్పుడు రామచంద్రుడు రాజ్య పరిపాలన చేశాడు, పాలిటిక్సే కదా. కానీ మనం రాముడిని రాజు కింద కన్నా ఒక చక్కటి కొడుకు కింద, చక్కటి భర్త కింద, చక్కటి అన్న కింద ఎన్ని మాట్లాడతాం మనం. అంటే దాని అర్థం ఏంటంటే ఇవన్నీ పాలిటిక్స్లోనే ఉన్నాయి. కాబట్టి నేను పాలిటిక్స్ చేయక్కర్లేదు, పాలిటిక్స్ మాట్లాడక్కర్లేదు. సనాతన హిందూ ధర్మం గుళ్ళ సంరక్షణ, ధర్మ సంరక్షణ, చక్కటి భార్యాభర్తల అన్యోన్య దాంపత్య సంరక్షణ, పిల్లల్ని గురించి ఒక సంరక్షణ, ఇలా ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే విషయాలు కనుక నేను మాట్లాడి దానిని కనుక నేను స్ఫూర్తిదాయకం చేయగలిగితే అటువంటి నుంచి పుట్టిన ఒక పాలిటిక్స్ కూడా రామరాజ్య స్థాపన చేస్తుంది. కాబట్టి నన్ను ఇంత అద్భుతమైన అందమైన అమెరికా దేశానికి తీసుకొని వచ్చి నా అన్నవాళ్ళు, నా వాళ్ళు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని ప్రతి నిమిషము తపన చెందుతున్న అమెరికన్ హిందూస్కి పరిచయం చేయించి వాళ్ళందరితో కూడా ధర్మం గురించి సంభాషించగలిగిన ఒక అవకాశాన్ని, చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చింది SaveTemples.org వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. 1000 మైళ్ళ దూరం భారతదేశం నుంచి అమెరికాలో ఉన్న ఈ సంస్థ భారతదేశంలో తిరుపతి, విజయవాడ కనకదుర్గమ్మ, భద్రాచలం లాంటి ఎన్నో సనాతన హిందూ దేవాలయాలు ఏవైతే రకరకాల కారణాల చేత ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళిసిన ఈ దేవాలయాలు ఈరోజు స్వార్థ రాజకీయ ఉచ్చులో ఇరుక్కుపోయి అవి సనాతన హిందూ స్థానాల కన్నా వేరే మత పీడిత స్థానాల కింద మారకుండా తమదైన సర్వస్వాన్ని దానికి అర్పించి
వీటిల్ని కాపాడాలని నిత్యము ఒక జ్యోతిలాగా కాకుండా ఒక కాగడాలాగా వెలుగుతున్న ఈ SaveTemples.orgకి ఏ భారతీయ సనాతన హిందువు ఎదురుపడినా తటస్థపడినా మీకు చేతనైన మీ వంతు ఒక ధర్మం వైపు మీ బాధ్యతను నిరూపించుకోవడానికి మీ కష్టార్జితంలోంచి ధర్మబద్ధమైన ఆర్జితంలో నుంచి ఒక చిన్న పాళ్ళు నవ్వుతూ ఆనందంగా ధర్మో రక్షతి రక్షితః, నేను ఈ ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నన్ను రక్షిస్తుంది అన్న ఒక భావనతోటి ఈ ఆర్గనైజేషన్ని మీరందరూ మీదిగా భావించి ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను.